హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు మట్టగడిసెల ఫ్రైని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ మట్టగడిసెల ఫ్రై మామూలు చేపల ఫ్రైతో పోలిస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ మట్టగడిసెల ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఎంత టేస్ట్ అయినా మట్టగడిసెల ఫ్రైని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ అరకిలో మట్టగడిసెలను తీసుకున్నానండి. ఈ మట్టగడిసెలు చాలా పెద్దగా ఉన్నాయండి, అందుకే 4 వచ్చాయి. ఈ మట్టగడిసెల్ని శుభ్రంగా తోముకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా నిలువుగా కట్ చేసుకుంటే లోపల ఉన్న నీచంతా బాగా వచ్చేస్తుందండి, అందుకే ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని 4 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. కొంతమంది చేపల వేపుడులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ పిండుతారండి, కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చేపల్ని మనం మిక్స్ చేసుకున్న మసాలా పొడిలో బాగా కోట్ చేసుకోవాలండి. మసాలా అంతా చేపలకు బాగా పట్టేలా చేప లోపల వైపుకు కూడా కారాన్ని బాగా పట్టించాలండి. మొత్తం చేపలన్నింటికి ఇదే ప్రాసెస్లో ఇలా కారాన్ని బాగా పట్టించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేపల్ని కళాయిలో వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి. ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని 15 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. చేపలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు చేపల్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. మట్టగిడిసెలు కూరే కాదండి, ఫ్రై కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అసలు విడిచిపెట్టరండి, అంత బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని మరొక 15 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఇలా చేపల్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చేపలు ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చేపలు ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువే పడుతుందండి. కొంచెం ఓపిక్గా స్లోగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, చేపలు ఈ కలర్లోకి రావాలండి. చూడండి, చేపలు చక్కగా వేగిపోయాయి. ఇక స్టవ్ మీద నుండి దించేసుకుందాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. చూడండి చేపలు ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉన్నాయో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు గనక మట్టగిడిసెలు గనక దొరికితే ఈ ఫ్రైని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూడండి చేప ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో కదా. చూస్తేనే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు టేస్ట్ని వర్ణించలేమండి, అంత బాగుంది. నేను చేసిన మట్టగిడిసెల ఫ్రై మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.